విజయవాడ న్యూ జీజీహెచ్ వరుస వివాదాలకు అవినీతికి కేర్ ఆఫ్ గా మారిపోతోంది. ఆసుపత్రిలో జరుగుతున్న మరో అవినీతి వ్యవహారం ఇప్పుడు తాజాగా టీవీ9 బట్టబయలు చేసింది. ఫేక్ అటెండెన్స్ మాటున లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. విజయవాడ న్యూ జీజీహెచ్ లో ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు అవినీతి బాగోతంపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విజయవాడ న్యూ జీజీహెచ్ లో మానవత్వం మంటకలుస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు సాయంగా నిలవాల్సిన సిబ్బంది బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులను వార్డులకు చేర్చడం, స్ట్రెచర్లు, వీల్ చైర్లపై తీసుకెళ్లడం, వార్డులకు అవసరమైన మెడికల్ ఇండెంట్ తీసుకురావడంలో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు అలసత్వం వహిస్తున్నారు. అయితే న్యూ జీజీఎస్ అవినీతికి అడ్రస్ గా మారుతోందా అంటే అవుననే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలో సుమారు 100కి పైగా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు ఇక్కడ పనిచేస్తున్నా కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే 3 షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. సుమారు 60 నుంచి 70 మందికి పైగా డ్యూటీకి రాకుండానే అటెండెన్స్ వేయించుకుంటున్న పరిస్థితి టీవీ9 పరిశీలనలో స్పష్టంగా కనిపించింది. ఆసుపత్రిలో అసలు ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అనే విషయాలు టీవీ9 బృందం అక్కడ శానిటేషన్ అధికారులను ప్రశ్నించింది. టీవీ9 పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు సగానికి పైగా డ్యూటీకి రాకపోయినా సంతకాలు పడిపోతున్నాయి. ఫేక్ అటెండెన్స్ క్రియేట్ చేసి నకిలీ బిల్లులు సృష్టించి ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుంచి లక్షలాది రూపాయల ప్రజాధనం అవినీతి పనుల జేబుల్లోకి వెళ్తోంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నం చేశారు. ఫేక్ అటెండెన్స్ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఇందులో 20 మంది 30 మంది అయితే అందులో 70-80 మంది రాస్తారు కదా. 2 రిజిస్టర్లు మీ ముందే కదా చూసింది. ఇప్పుడు మీ ముందే కదా చూసింది. సార్ సంతకం సార్ కొంతమంది పెట్టకపోయినా 10 మంది 20 మంది తేడా వస్తారు. 50-60 మంది తేడా రారుగా. ఎందుకు లేరని ఇందులో 26 మంది ఉంటే అందులో 75 మంది ఉన్నారు. న్యూ జీజీహెచ్ లో కొంతమంది సీనియర్ ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు తాము సీనియర్లమని చెప్పుకుంటూ ఎలాంటి పని చేయకుండా ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ డబ్బులు బాగా వచ్చే ఐసీయూ, క్యాజువాలిటీ, కార్డియాలజీ వంటి ముఖ్యమైన వార్డులని వీరు ఎంచుకుంటున్నారు. డెత్ కేసుల విషయంలోనూ, పేషెంట్ల డిశ్చార్జీ సమయంలోనూ రోగుల బంధువుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లలో శానిటేషన్ అధికారి సోమరాజుకు కూడా వాటాలు వెళ్తున్నాయని, అందుకే ఆయన వీరిని అడ్డుకోకపోగా సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం పూట షిఫ్టులో ఎవరెవరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారనే వివరాలు ఉండవు, వాళ్ల సంతకాలు ఉండవు, డ్యూటీ రోస్టర్ గ్రూపుల్లో అప్డేటు చేయరు. ఇన్ని లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా ఆసుపత్రి ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అత్యవసర పరిస్థితిలో వచ్చిన పేషెంట్లకు ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ న్యూ జీజీహెచ్లో వైద్యం కోసం వచ్చే రోగులతో పాటు రోగుల బంధువులకు కూడా తిప్పలు తప్పడం లేదు. ఇక్కడ వైద్యం కోసం వచ్చే రోగులను స్ట్రక్చర్ మీద కానీ, అదేవిధంగా వీల్ చైర్ మీద లోపలికి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఎంఎన్ఓలు కానీ, ఎఫ్ఎన్ఓలు కానీ అందుబాటులో ఉండని పరిస్థితులు ఉన్నాయి. పేరుకు మాత్రం ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు దాదాపు 3 షిఫ్ట్లో కలిపి 99 మంది పైగానే పనిచేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా రోగుల దగ్గర కానీ, రోగుల బంధువుల దగ్గర కానీ వచ్చిన పరిస్థితులు లేవు. కేవలం 99 మంది షిఫ్ట్లో ఉండాలని పేరుకే, కానీ ఉండేది మాత్రం 30 మంది పైగానే ఉంటున్నారు. కానీ రిజిస్టర్లో మాత్రం దాదాపు 90 మంది పైగానే చూపిస్తే లక్షల రూపాయలు మాత్రం చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇకనైనా ఇటు ఎంఎన్ఓల్ని, ఎఫ్ఎన్ఓల్ని రోగుల బంధువుల దగ్గర అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం ఇక్కడికి వచ్చిన రోగుల బంధువులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ న్యూ జీజీహెచ్ నుంచి.